అండ్ పీసీఓఎస్, పీసీఓడి అంటే ఏంటి? దానికొచ్చే రీజన్స్ ఏంటి? అండ్ ఎలాంటి ఏజ్ గ్రూప్ వాళ్ళు ఎక్కువ సఫర్ అవుతున్నారో ఫస్ట్ అయితే మనం తెలుసుకుందాం. అసలు పీసీఓడి అంటే ఏంటి? పీసీఓఎస్ అంటే ఏంటి? డిఫరెన్స్ ఏంటి? ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఎక్కువ సఫర్ అవుతున్నారో చూద్దాం. పీసీఓడి అంటే పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్. సో ఈ కండిషన్లో మనకేమవుతుందంటే ఇమ్మెచ్యూర్ ఎగ్స్ అనేటివి మన ఓవరీస్ రిలీజ్ చేస్తాయి అండ్ మన ఓవరీస్ అనేటివి స్వోలెన్ అవుతాయి అన్నమాట. దాన్ని పీసీఓడి కండిషన్ అంటారు. సో ఇమ్మెచ్యూర్ ఎగ్స్ ఫామ్ అవుతాయి అండ్ స్వోలెన్ అవ్వడం వలన అది మనము కరెక్ట్ టైంకి ట్రీట్మెంట్ తీసుకోకపోతే పీసీఓఎస్గా కన్వర్ట్ అవుతుంది. పీసీఓఎస్ అంటే పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్. సో పాలీ అంటే 1 కన్నా ఎక్కువ ఇమ్మెచ్యూర్ ఎగ్స్. ఆ ఇమ్మెచ్యూర్ ఎగ్స్ ఏమవుతాయంటే పీసీఓఎస్ కండిషన్లో మనకి సిస్ట్ లాగా ఫామ్ అయిపోతాయి. ఒక పర్ల్ లాగా ఉండి సిస్ట్ లాగా ఫామ్ అయిపోయి హార్మోన్ ఇన్బ్యాలెన్స్ అనేది ఎక్కువగా కాస్ అవుతుందన్నమాట. సో పీసీఓఎస్ కండిషన్లో మనకి ఏమవుతుందంటే ఇమ్మెచ్యూర్ ఎగ్స్ సిస్ట్ లాగా ఫామ్ అయిపోయి ఈస్ట్రోజన్ అండ్ ప్రొజెస్టెరాన్ అనే హార్మోన్స్ని ప్రొడ్యూస్ చేస్తాయి. ఎప్పుడైతే మనకి ఈ హార్మోన్ ఇన్బ్యాలెన్స్ అనేది ఉంటుందో, ఎప్పుడైతే మనం ఓవరీ ఫంక్షన్ సరిగా ఉండదో అలాంటప్పుడు మనకి మేల్ రిలేటెడ్ హార్మోన్స్ ఆండ్రోజెన్స్ అనేటివి ఎక్కువగా రిలీజ్ అవుతాయి. సో ఎప్పుడైతే ఈ కండిషన్ అనేది స్టార్ట్ అవుతుందో అన్వాంటెడ్ హెయిర్ గ్రోత్ ఉంటుంది. ఇర్రెగ్యులర్ పీరియడ్స్ కానివ్వండి, లేకపోతే ప్రొలాంగర్ పీరియడ్స్, లేకపోతే పీరియడ్స్ ఆగి రావడం ఇలా అనేది జరుగుతుంది. దీంతో పాటు మనకి అన్వాంటెడ్ హెయిర్ గ్రోత్ ఎక్కడంటే అక్కడ చిన్ దగ్గర కానీ లిప్స్ దగ్గర ఇలా అన్వాంటెడ్ హెయిర్ గ్రోత్ ఉంటుంది. వెయిట్ గెయిన్ అవుతాం అండ్ లో గ్రేడ్ ఇన్ఫ్లమేషన్ కూడా స్టార్ట్ అవుతుంది. సో పీసీఓఎస్ అనే ప్రాబ్లం ఎక్కువగా ఉన్నప్పుడు ఏమవుతుందంటే మనకి ఇది ఇన్ఫెర్టిలిటీకి కూడా కాస్ అవుతుంది అనమాట. సో పీసీఓఎస్ ఉన్న వాళ్ళకంతా ఇన్ఫెర్టిలిటీ ఉంది అని కాదు, బట్ పీసీఓఎస్ అనేది రూట్ కాస్ లాంటిది. సో మన పీసీఓడి అనేది ఉన్నప్పుడు ఇది మన హార్మోన్స్ని నెగిటివ్గా ఇంపాక్ట్ చేస్తుంది కాబట్టి హార్మోన్ ఇన్బ్యాలెన్స్ స్టార్ట్ అవుతుంది కాబట్టి వెయిట్ గెయిన్ కూడా ఎక్కువగా ఉంటుంది. దీంతోపాటు కొలెస్ట్రాల్ కూడా అబ్నార్మాలిటీగా ఉంటుంది. ఫ్యాట్ కూడా మనకి పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి పీసీఓఎస్ అండ్ పీసీఓడి కండిషన్ని మనం ఎలా కంట్రోల్ చేసుకోవాలో చూద్దాం. ఈ రోజుల్లో మనం చూసినట్లయితే 5 ఉమెన్కి అవుట్ ఆఫ్ 5 ఉమెన్ 1 or 2 ఉమెన్ సఫరింగ్ ఫ్రమ్ పీసీఓఎస్ అండ్ పీసీఓడి ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఏజ్. టీనేజర్స్ దగ్గర నుంచి ఏజ్తో లిమిట్ లేకుండా, ఏజ్తో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ ఈ రోజుల్లో పీసీఓఎస్ అండ్ పీసీఓడితో ఎక్కువగా సఫర్ అవుతున్నారు. దానికి గల కారణం మన లైఫ్ స్టైల్ చేంజెస్. మనం తీసుకునే ఫుడ్లో మన బాడీకి కావాల్సిన న్యూట్రియంట్స్ కరెక్ట్గా లేకపోవడం, టైంకి తినకపోవడం, స్ట్రెస్ ఎక్కువగా ఉండడం, దీంతోపాటు సరిగా నిద్ర అనేది టయానికి పడుకోకపోవడం. కొంతమంది లేట్ నైట్ నిద్రపోతూ ఉంటారు అండ్ స్ట్రెస్ అనేది కొంతమంది ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల కూడా మనకి హార్మోన్ అనేది ఇన్బ్యాలెన్స్ అవుతుంది.